మంచు పర్వతాలు, జలకన్య, జలపాతాలు. ఈ కాశ్మీర్ సెట్ చూస్తే షాక్ అవుతారు. ఏలూరు సమీపంలోని శనివారపేట తివాచీ సెంటర్లో సాయం సంధ్య వేళ నగర ప్రజలకు సాయి కృష్ణ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ 50 రోజుల పాటు చిన్నలు పెద్దలకు ఆహ్లాదంతో పాటు వినోదాన్ని పంచేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. నిర్వాహకులు చండీ ప్రసాద్ స్వామి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ ప్రజలకు ఆట పరికరాలు, వినోదం, సాంస్కృతిక అనుభూతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. నూతనంగా కాశ్మీర్ అందాలను ప్రతిబింబించే సుందరమైన సెట్ను ఏర్పాటు చేశామని, ఈ సెట్ ఇప్పుడు నగర ప్రజలకు కొత్త అనుభూతిని అందిస్తుందని అన్నారు. అలాగే కాశ్మీర్లో ఉన్న మంచు పర్వతాలు, లోయలు, జలపాతాలు, అందమైన ఇళ్లు, గుడారాలు అన్నీ ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. ముఖ్యంగా కాశ్మీర్ జలకన్య ప్రదర్శన ప్రజలను మంత్రముగ్ధులను చేస్తుందని, ఆ ప్రాంతానికి వెళ్లకుండానే కాశ్మీర్ అందాలను ప్రత్యక్షంగా చూసిన అనుభూతినిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, కోఆప్షన్ సభ్యులు పెదబాబు, కావూరి వాణిశ్రీ, పూజారి నిరంజన్, లంకపల్లి మాణిక్యాలరావు, కె విజయలక్ష్మి చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున ఏదైతే ఏలూరు నియోజకవర్గం శనివారపేటలో మంచి సాయి కృష్ణ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మరి వాళ్ళందరం కూడా కూటమి నాయకులందరం కూడా ప్రారంభించడం జరిగింది. ఏదైతే ప్రసాద్, అనిల్ ఉన్నారో వీళ్ళు ఎగ్జిబిషన్ పెడతారన్నప్పుడు అన్నీ కూడా అత్యాధునిక సదుపాయాలతో మీరందరూ కూడా పెడితే కుటుంబ సమేతంగా చూడటానికి వస్తారు. మీరు ఎప్పుడు పెట్టినా కూడా చిన్న చిన్న స్టాల్స్ పెట్టి తీసేస్తున్నారు, ఎవరో రావట్లేదు, అసలు ఎగ్జిబిషన్ పెట్టారనేది కూడా ఎవరికి కూడా తెలియట్లేదు అనేది మేము చెప్పడం జరిగింది. మరి అంతా కూడా ఇప్పుడు మేము లోపలికి వెళ్ళి అంతా కూడా పర్యవేక్షించడం జరిగింది. చాలా అత్యాధునికంగా ఎప్పుడూ పెట్టినటువంటి ఎగ్జిబిషన్ స్టాల్స్ కానీ, అటువంటి ఏదైతే చూడటానికి ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా మరి ఫోటో స్టూట్ కానీ, అలాగే ఇందాక ఏదైతే పెద్దబాబు గారు చెప్పారో జలకన్యలు, ఏదైతే వాటర్లోనే మరి పిల్లలందరూ కూడా చూడటానికి కుటుంబ సమేతంగా బాగుండేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా, ఏలూరు ప్రజలందరూ కూడా మంచి ఆనందాన్ని, వినోదాన్ని తిలకాలించాలనే ఉద్దేశంతో కూటమి నాయకులంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఇది గమనించుకొని ప్రతి దాంట్లో కూడా విజయం చేకూర్చవలసిన అవసరాన్ని వాళ్ళ మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి స్విట్జర్లాండ్లో ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఫొటోస్ తీసుకోవడానికి, ఫోటోషూట్స్కి ఉపయోగపడే విధంగా లోపల ఎగ్జిబిషన్లో తీర్చిదిద్దినటువంటి కార్యక్రమం మరి ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. అట్లాగే జలకన్యలు అని చెప్పి ఫారినర్స్ని ఒక ముగ్గురిని తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్లో ఎక్స్ట్రాగా తీసుకురావడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా ఎక్కడా లేని విధంగా ఈ ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసినటువంటి అనేక రకమైనటువంటి స్టాల్స్ కానివ్వండి, చిన్నపిల్లలు ఎగ్జిబిషన్స్, అట్లాగే ఇవన్నీ కూడా చాలా మంచి లోపల ఎక్విప్మెంట్ పెట్టడం జరిగింది. రేపు January 1 రేపొద్దున క్రిస్మస్ పండుగ, January 1 సంక్రాంతి పండుగలు, అట్లాగే ఏలూరులో ప్రధానమైనటువంటి 7 కోటలలో జరుగుతున్నటువంటి జాతర మహోత్సవానికి వచ్చేటువంటి ఏలూరు నగర ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని ఒకసారి తిలకించి మరి ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యాన్ని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో శనివారపేట ప్రాంతంలో మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా బడేటి రాధాకృష్ణ సంటి గారి చేతుల మీదుగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఒకటి ఓపెన్ చేయటం, సాయి కృష్ణ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ మరి ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా గౌరవ మేయర్ గారు, ఏఎంసీ చైర్మన్ గారు, మరి కూటమి నాయకులంతా వచ్చి మరి ఒక ఎగ్జిబిషన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆహ్లాదకరమైనటువంటి ఎగ్జిబిషను ఉంటే మరి పిల్లలు కానీ, ఫ్యామిలీస్తో కానీ, మరి వచ్చేటువంటి చుట్టాలు కానీ, జాతర సందర్భంగా వచ్చే చుట్టాలకు కానీ ఒక మంచి కార్యక్రమం కావాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడ మరి కార్యక్రమాన్ని ఇక్కడ ఎగ్జిబిషన్ ఓపెన్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఏలూరు పట్టణంలో
గడిచిన కొంతకాలంగా చాలా రకరకాల ఎగ్జిబిషన్లు వచ్చాయండి. అయితే 7 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఈ జాతర కోసం ప్రత్యేకంగా ఒక 70-80 కుటుంబాలు ఎమ్మెల్యే గారిని అడగగా ఆయన యొక్క ప్రోద్బలంతో ఇండియాలోనే ఇంచుమించు మన భారతదేశంలోనే అత్యుత్తమ ఒక ప్రత్యేకమైన షో అండి జలకన్యల షో అని. ఈ ఎగ్జిబిషన్ ఎప్పుడూ ఉంటుంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా జలకన్యల షో ఏర్పాటు చేయడం జరిగిందండి. అమ్యూజ్మెంట్స్ ఎప్పుడూ ఉండేవే, కాకపోతే అమ్యూజ్మెంట్లో విశేషంగా 26 సీట్లు జెయింట్ వీల్, అంటే బాగా ఎత్తైన జెయింట్ వీల్, చాలా ఎత్తైన కొలంబస్, చాలా పెద్ద బ్రేక్ డ్యాన్స్, అంటే ఈ వస్తువులు ఎప్పుడూ వచ్చేవే, వాటిని కాస్త విభిన్నంగా పెట్టడం జరిగిందండి. లోపల జలకన్యల షో కూడా ఫ్రీగా చూడొచ్చండి, దానికి ఎలాంటి ప్రత్యేక రుసుము పెట్టలేదండి. సాయి కృష్ణ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ అండి. అంటే సాయి కృష్ణ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ ఫరం అండి. ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం మారుతుంటాయి. ఈ కాశ్మీర్ సిటీ జలకన్యల ఎగ్జిబిషన్.